జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇస్లామిస్టులకు వ్యతిరేకంగా మరొక పార్టీ అయితే ప్రారంభం అవుతుంది అనమాట. సరే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ న్యూస్ ఎట్టుంటుంది అనేది. న్యూస్ మాత్రం నేను చెప్తున్నా సూపర్గా ఉంటుంది. సరే, అసలు విషయానికి వస్తే ఇస్లామిస్టులలో ఇస్లామిక సాంప్రదాయవాదులు వేరుగా ఉంటారు. ఈ ఇస్లామిక సాంప్రదాయవాదులతోనే ప్రపంచ దేశాల్లో నానా ఇబ్బందులు పాలవుతున్నాయి. ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళు కాదు, కానీ ఈ ఇస్లామిక సాంప్రదాయవాదులతోనే అందరూ కూడా కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఇస్లామిక సాంప్రదాయవాదులు మత ఛాందసవాదాన్ని కలిగి ఉంటారన్నమాట. అంటే మత పిచ్చి విపరీతంగా ఉంటుంది, మామూలు మత పిచ్చి ఉండదు. వీళ్లకు మనుషులంతా సమానమే అన్న భావన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ప్రపంచంలో షరియా చట్టాన్ని అంటే షరియా రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి కలలు కంటా ఉంటారు. ఈ ప్రపంచం అంతా కూడా ఈ ఇస్లామయం అయిపోవాలా, ప్రపంచం అంతా కూడా ఇస్లామే ఉండాలనేది వీళ్ళ ఉద్దేశంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా వీళ్ళు కలలు కంటా ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఇస్లామిక సాంప్రదాయవాదుల నుంచి తీవ్రవాదులు పుట్టుకొచ్చారు. ఈ జాంబిగాళ్ళు, ఈ రాడికల్స్ ఈ ఇస్లామిక సాంప్రదాయాల్లోనే ఉంటారు. వీళ్లకు నీతి నియమాలు అనేటివి ఉండవు. మంచి చెడు విచక్షణ అనేది అసలే ఉండదు. అయితే మతం మారాలా, లేదంటే మతం మారిన వాళ్ళను కిరాతకంగా హత్య చేయాలా, లేకపోతే బలవంతంగా మతం మార్పించాలా, ఏదో ఒకటి ఈ విధమైన పిచ్చితో ఉంటారన్నమాట వీళ్ళు. ఇక ఈ మత పిచ్చిగాళ్ల సంఖ్య బ్రిటన్లో ఎక్కువైపోయింది. బ్రిటన్ వేగంగా ఇస్లామిక్ రాజ్యంగా తయారవుతుంది. అర్థమవుతుందా? ఏ దేశమో బ్రిటన్. అందుకు బ్రిటన్లోని కీర్ స్టార్మర్ ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్నమాట. ఈ మధ్య కాలంలో బ్రిటన్లోని పాకిస్తాన్ ముస్లింలు కొన్ని టీములుగా తయారైనారు. వీళ్ళను గ్రూమింగ్ గ్యాంగులు అంటారన్నమాట. ఈ గ్రూమింగ్ గ్యాంగులలో ఉండే వాళ్ళంతా కూడా ముస్లింలే. ఈ విధంగా ఈ గ్రూమింగ్ గ్యాంగులు బ్రిటన్లో బ్రిటిష్ అమ్మాయిలను అత్యాచారాలు చేయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 1400 మంది బ్రిటిష్ అమ్మాయిలను అత్యాచారాలు చేశారు. ఆ అమ్మాయిల వయసు అంతా కూడా కేవలం 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు వయసు వాళ్ళే. అర్థమైందా? అంటే మైనర్ బాలికలే అనమాట. ఇంత జరిగినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగుల పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలా. పైపెచ్చి ఏంటంటే ఈ గ్యాంగుల పైన విచారణ చేయకుండా బ్రిటిష్ పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహించారు. ఇంకా చూడండి ఎంత దారుణమో, ఎంత దారుణమో ఆలోచించండి. దీంతో ప్రస్తుతం ఈ బ్రిటిష్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహంలో నుంచే అదేదో పెద్దవాళ్ళు ఒక మాట ఒకటి చెప్తారు, అణిచివేత ఎక్కువైనప్పుడే తిరుగుబాటు తీవ్రతరం అవుతుందంట. ఆ విధంగా ఈ బ్రిటిష్ ప్రజలు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహంలో నుంచే ఇప్పుడు బ్రిటన్లో ఒక కొత్త పార్టీ అయితే పుట్టుకొచ్చింది. ఆ పార్టీ పేరే బ్రూ, అంటే BRUV. ఈ బ్రూ పార్టీను బ్రిటన్కు చెందినటువంటి ఆండ్రూ టాటే స్థాపించాడనమాట. ఈ ఆండ్రూ టాటే బ్రిటన్లో బాగా పేరు సంపాదించినటువంటి ఒక యూట్యూబర్, అంటే మళ్ళాంటోడే. ఇతని వయసు కేవలం 38 సంవత్సరాలు, అంటే యంగ్స్టర్ అనమాట. బ్రిటన్లో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఈ ఇస్లామిక మత ఛాందసవాదాలను కంట్రోల్ చేయడానికే ఈ ఆండ్రూ టాటే ఈ బ్రూ పార్టీని అయితే స్థాపించాడు. ఇక ఈ పార్టీని పెట్టి 4 రోజులు అయిందో లేదో అప్పుడే వేల సంఖ్యలో బ్రిటిష్ పౌరులు ఈ కొత్త పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంటే స్థానిక బ్రిటిష్ పౌరులకు ఈ ఇస్లామిక మత ఛాందసవాదులపై ఎంత కోపం ఉండదో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఆండ్రూ టాటే స్థాపించినటువంటి ఈ పార్టీకు ఆర్థిక సహాయం చేయడానికి ఎవరు తెలిసిన ఏకంగా ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలన్ మస్క్ ముందుకు వచ్చాడు. అబ్బా, ఎంత గొప్ప న్యూస్ చూడండి ఇది. అంతేకాకుండా బ్రిటన్లోని ధనికులు కూడా, అంటే బాగా డబ్బులుండేవాళ్ళు కూడా ఈ పార్టీ నిర్వహణకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తారు. అంటే ఈ ఆండ్రూ టాటే పార్టీ పెట్టిన 4 రోజులకే వేల సంఖ్యలో మెంబర్లు దొరికినారు. అదేవిధంగా ఫండింగ్ చేసే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇక ఈ ఆండ్రూ టాటే ఒక నినాదంతో అయితే ముందుకు పోతారు. అదే బ్రిటన్ నుంచి ఇస్లామిక మత ఛాందసవాదులను తరిమి కొట్టడం. ఏం చేస్తారు, ఎట్టబరిస్తారు? కనీసం పసిబిడ్డలను కూడా లేకుండా వాళ్ళని కూడా అత్యాచారాలు చేస్తూ ఉంటే ఎవరి ప్రాణం అయితే ఊరికే ఉంటుంది? కడుపు మండిపోదా? రక్తం అంటే కొత్తలాడిపోదా? అట్లే తెగనరుగుదాం అనిపిది. అట్లే ఎవరైతే మాత్రం ఎవరి ప్రాణం అయితే మాత్రం అవుతుంది? ఒకసారి ఆలోచించండి. అంటే మత ఛాందసవాదులను బ్రిటన్ నుంచి తరిమి కొట్టి మళ్ళీ బ్రిటన్ను అభివృద్ధి చేయడమే అన్న ఏకైక నినాదంతో ఈ ఆండ్రూ టాటే ముందుకెళ్తాడు. ఇక ఈ విషయంలో బ్రిటన్ పౌరులు కూడా ఈ ఆండ్రూ టాటేకు మద్దతునిస్తూ ఉండడం విశేషం అన్నమాట. అంటే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉండదో.
ఏంది ఈ పరిస్థితి, ఏంది దారుణం, ఏంది ఘోరమా నాయన. మన దేశంలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదంటే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా, ప్రతి ఒక్కరి ఆలోచనలో కూడా మార్పు రావాలా. అందరూ దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించాలా. మన భవిష్యత్తు కేవలం డబ్బుతో ఆధారపడి లేదు. కేవలం డబ్బు ఉంటే మన భవిష్యత్తు బాగుండదు. ఫస్ట్ మన ఆలోచనలు సరిగ్గా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. అది ఏ విధంగా ఉండాలా, ఏం చేయాలా, దేశం కోసం మనం ఏం చేయాలా, ధర్మం కోసం ఏం చేయాలా అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. అందుకే కులాలకు, వర్ణాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, భాషలకు అన్నిటికీ అతీతంగా హిందూ సమాజం అంతా ఒకటవ్వాలా. ధర్మం గురించి, దేశం గురించి ఆలోచించాలా. అది ఏ ఒక్కరు కూడా మర్చిపోద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే మన ఛానల్ అంత బలంగా ముందుకెళ్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆయన ఏకంగా ఒక పార్టీనే పెట్టాడు, మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాం. కనీసం 10 మందిలైనా మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో. మరి మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.